నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సింహపురిలో చంద్రబాబుకు సీన్ సితారే అంటున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. చంద్రబాబు కూటమికి మైనారిటీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసినా గెలుపు మాత్రం ఫ్యాన్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నారు. అన్ని వర్గాల వారికి వైసీపీ మేనిఫెస్టో గురించి వివరిస్తూ ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. మానవత్వం మచ్చుకైనా లేని పచ్చపాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెల నెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదులో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరియట్ లో సైతం పెన్షన్ల పంపిణీని అడ్డుకుని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాత్తాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతోంది బాబు అని విమర్శించారు విజయసాయిరెడ్డి. ముస్లింలకు 4% రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనారిటీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఇక ఆ పార్టీలకు ఓటేయమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళుతున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుదే. ఇప్పుడు వేమిరెడ్డి నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నాడు. ఇదెప్పటికీ సాధ్యం కాదని అన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం 100% కమిట్మెంట్ తో రూపొందించినదే నెల్లూరు మేనిఫెస్టో. మన నెల్లూరు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునేలా దేశంలోనే అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను అని ప్రచారం చేస్తున్నారు. విభిన్నమైన సంస్కృతులకు నిలయం నెల్లూరు. ఇక్కడ తమిళం మాట్లాడే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం మా బాధ్యత. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 1 గెలిచినా చంద్రబాబు విధ్వంసకాండ మొదలు పెడతాడు. అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా కోర్టు వ్యాజ్యాలతో అడ్డుకుంటాడు. పేదలు ఎప్పుడు అరకుర వసతులతో బ్రతకాలని అనుకునే బాబు జగన్ గారు పట్టాలిచ్చినా ఇళ్ల స్థలాలు కూడా వారికి దక్కకుండా లిటిగేషన్ ఏడిపిస్తాడు. ఇక కిందటిసారిలాగే నెల్లూరులో 10కి 10 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి అభివృద్ధి నిరోధక పార్టీ టీడీపీని తరిమి కొట్టాలని ఓటర్లకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.